మన రైతు సేద్యానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు చందనపల్లి గ్రామం, చందనపల్లి మండలం, నల్గొండ జిల్లాలో ఉన్నాము. సోమిడి భాస్కర్ రెడ్డి అనే రైతు దగ్గర మనం ఉండడం జరిగింది. గత కొంతకాలం నుంచి HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి మేము మా ఎంప్లాయీ ద్వారా సీడ్ ఇవ్వడం జరుగుతుంది సార్కి. ఆ సారు బాటల్లో కూడా మనం తెలుసుకుందాం. భాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? భాస్కర్ రెడ్డి, సోమిడి సోమిడి భాస్కర్ రెడ్డి. సార్ అది గత పోయిన కారా 2 కారాల నుంచి చెప్పండి. ఒక కారే మొన్న వానాకాలం నుంచి పెట్టిరా సార్? వానాకాలం ఏ వెరైటీ పెట్టిరు సార్? షైనీ వెరైటీ పెట్టిరా. ఎట్లా అనిపించింది, ఎట్లా వచ్చింది సార్? అదైతే మంచిగానే ఉంది. ఎన్ని క్వింటాలు వచ్చింది సార్ ఎకరం? 36 సార్. 36 క్వింటాలు వచ్చింది. అంటే మంచి దిగుబడినా సార్? మంచిగానే వచ్చింది. షైనీ వెరైటీ ఇంకేమైనా వెరైటీలు పెట్టిరా సార్? పక్కన చార్మి పెట్టినా ఎకరం. అది ఎట్లా ఉంది సార్? అది కూడా బాగానే ఉంది అనుకో. ఇది కొంచెం అడ్డం కూడా పర్లేదు, అంత వర్షాలైనా ఏం పర్లేదు. అవునా? అంటే ఆ వెరైటీ బాగుందా, ఈ వెరైటీ బాగుందా? షైనీ వెరైటీ బాగుందా? షైనీ మంచిగానే ఉంది. అవునా సార్? ఇప్పుడు ఏం వెరైటీ పెట్టారు సార్? బాపు 4444. బాపు 4444 అనే వెరైటీ పెట్టారు. ఒక్క నిమిషం ముందుకు వెళ్దామా సార్? బాపు 4444 అనే వెరైటీ కూడా ఇవ్వడం జరిగింది. HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి బాపు 4444 అనే వెరైటీ ఈసారి ఇవ్వడం జరిగింది. ఈసారు గత పోయిన కారు నుంచి కూడా ఈ యొక్క సీడు మేము ఇచ్చే సీడు వాడుతున్నాడు. మంజుల సజెషన్ కూడా మేమే ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చే దాని ప్రకారంగా వాడుతున్నాడు. వాడే విధానం ఏ విధంగా ఉంది, పక్కన వెరైటీ ఏ విధంగా ఉంది అనేది సార్ మాటల్లో కూడా తెలుసుకుందాం. సార్ ఇప్పుడు ఇది బాపు వెరైటీ సార్? ఇది సార్ పక్కన చార్మి. ఇది చార్మి. ఇది కూడా మీదేనా సార్? కాదు, మా అన్న కొడుకుది. ఇది సార్ ఇప్పుడు దీనికి తేడా ఏముంది సార్? ఎట్లా ఉంది మీకు, ఎట్లా అనిపిస్తుంది? ఇదేమో జర పిలిక ఎక్కువ ఉంది, గంట ఎక్కువ ఉంది. ఏది సార్? బాపు గంట ఎక్కువ ఉందా సార్? గంట ఎక్కువ ఉంది. ఓకే. అంటే ఒడ్లు కూడా ఓకే, గంట సైజు ఎక్కువ ఉంది. ఇది సార్ ఇది చార్మి. ఇది ఎంత గంట ఎట్లా ఉంది సార్? దీనికి ఇది తక్కువ ఉంది, ఇదేమో ఎక్కువ ఉంది. చార్మి ఏమో పిలక తక్కువ ఉంది. అంటే ఇది వెన్ను పరిమాణం ఒకసారి చూద్దాం మనం. చూడు, ఇంకోటి కూడా చూద్దాం సార్. ఇది వచ్చేసి చార్మి. ఒక్క నిమిషం పట్టుకోండి సార్. ఇది ఇంకా కొంచెం పచ్చగానే ఉన్నట్టుంది సార్. అది కొద్దిగా పచ్చగానే ఉంది. ఇంకొక ఓకే వారం అయితే కొంచెం అవసరం పోదాం సార్. ఇది ఏది సార్? చార్మి ఏది సార్? ఇది చార్మి వెరైటీ. ఇది వచ్చేసేసి బాపు 4444 అండి. ఇది చార్మి. ఇది పక్కన పెట్టారు సార్ కూడా, ఇదివరకు కూడా పెట్టిండంట ఈ వెరైటీ. ఇది బాపు 4444 అని చెప్పేసి HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి ఇచ్చినాం. దీనికి గొలుసు కట్టు పరిమాణంలో తేడా ఉందా సార్? ఈ వరుసలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఇదంటే ఇది ఏం చార్మి. ఇది బాపు 44 ఎట్లా? ఈ వరుసలు ఎక్కువ ఉన్నాయి దానికంటే. గింజలు ఏది ఎక్కువ ఉంటుంది కౌంటింగ్? ఇది ఎక్కువ ఉంటుంది, వరుసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ ఉంటుందా? ఓకే సార్. ఇది వరుసలు తక్కువ ఉన్నట్టుగా. మినిమం వచ్చేసి బాపు 4444 వచ్చేసి మనకు 280 నుంచి 300 గింజల దాకా ఉండే అవకాశం ఉంది. ఇంకా అది పక్కన వాళ్ళది మనకు తెలియదు. ఇది చాలా తక్కువ ఉన్నట్టుగా చూస్తున్నాం. రైతు మాటల్లో కూడా మనం వింటున్నాం. యాక్చువల్గా ఏంటంటే దీనికి ఆకు, ఇది 4444 అనే వెరైటీకి ఆకు కూడా ఎక్కువ ఉంటుంది, బరద ఎక్కువ ఉంటుంది. ఇది అవునా సార్? గమనించిరా మీరు? నేను ఎప్పటి నుంచో గమనిస్తానే ఉన్నా. బరద ఎక్కువ రావడం కూడా దీనివల్ల పురుగు కూడా ఎక్కువ ఆశంతో నూగు ఉంటుంది కాబట్టి పురుగు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా, తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? నువ్వు ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువనే వస్తుంది, నువ్వు ఉన్న దానికి తక్కువనే ఉంటుంది. అవునా సార్? దీనికి ఆకు ఇది చాలా తక్కువ ఉంటుంది. ఇది ఆకు తక్కువ ఉంటుంది, మందం ఇది ఎక్కువ ఉండడం వల్ల దీని మీద బాపు 44 అనేది పురుగు కూడా, పెస్ట్ కూడా చాలా తక్కువ రావడం జరుగుతుంది. దానికి వేరియేషన్ మనం చూస్తున్నాం. గంట ఎక్కువగా వచ్చినట్టు రైతు మాటల్లో విన్నాము.
ప్లస్ ఇంకోటి ఏంటంటే వెన్ను పరిమాణం కూడా ఎక్కువ వచ్చినట్టుంది. పోయినసారి ఇదే వెరైటీలో షైనీ వెరైటీ పెట్టిండు. షైనీ వెరైటీ కూడా సార్కు 36 క్వింటాల్గా వచ్చినట్టు చూస్తున్నాం. అందుకనే ఈసారి ఒక వెరైటీ అంటే మీరు ఇష్టపడి అదే వెరైటీ పెడదాం అనుకుర్రా లేకపోతే షైనీ వెరైటీ పెడదాం అనుకుర్రా? యాక్చువల్గా మీరు షైనే పెట్టాలనుకున్నా, అయితే ఈ కొత్తగా ఉంది కదా సరే ఇది ఒకసారి పెట్టి చూద్దాం అన్నట్టుగా సాగర్ ఎంప్లాయీ సాగర్ ఇలా చెప్తే తెమ్మంటే తెచ్చాను. మీకు ఈ HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి ఎట్లా అనిపిస్తుంది సార్? మా ఎంప్లాయీ మిమ్మల్ని కలిసే విధానం కానీ రెస్పాన్స్ కానీ ఇచ్చిన వడ్ల విషయంలో కానీ? ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు, ఫోన్ చేసి. అవునా సార్? అంటే రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? పెట్టుకోవచ్చా సార్ ఇవి వెరైటీస్, మేము ఇచ్చే వెరైటీలు? ఇక ఇప్పుడైతే నాదైతే మంచిగానే ఉంది, ఇక వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అవునా? అంటే పోయినసారి 36 క్వింటాల్ వచ్చింది, ఈసారి మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది సార్? అంటే పోయినసారి కన్నా ఇంకా బాగుందా? మాదిరిగా వచ్చినా సరిపోతుంది? ఉంది, అంత ఉంది. పోయినసారి అంత ఉంది. పోయినసారి అంత ఉందా? అంటే దానికంటే ఒక క్వింటా ఎక్కువ వస్తుంది అనుకుంటే రావచ్చు. ఇప్పుడు మనం పోయి ఇంకొక వారం తర్వాత అయితే చెప్పొచ్చు దీని ఏంటని. అవునా సార్? ఇంకా పచ్చగింజలు అన్నీ ఇంకా కాలేదు, అయితే దాన్ని బట్టి చెప్పొచ్చు. మీ యొక్క అభిప్రాయం, మీరు ఈ విషయంలో రైతులకు ఏం చెప్పాలనుకుంటారు? ఈ వెరైటీలు మేము ఇచ్చే వెరైటీల వల్ల పెట్టుకోవచ్చా రైతు? పెట్టుకోవచ్చు, కాకపోతే మంచిగా చేయాలి, ఇంట్రెస్ట్గా చేయాలి. అంటే మీరు ఇంతకుముందు ఏం వెరైటీలు ఎక్కువ పెట్టేవాళ్ళు? 11-13 పెట్టేది. ఇక మామూలుగా అవి వచ్చేది సార్ 36 క్వింటాలు ఆ విధంగా? 36 ఏం రాలే, ఎప్పుడైనా 32, 30 అట్లా వచ్చేది. 30 అంటే ఇది పెట్టడం వల్ల ఒక 6 క్వింటాలు, ఒక 4 క్వింటాలు, 5 క్వింటాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రైతులు పెట్టుకోవాలని చెప్పండి సార్, మీ అభిప్రాయం ద్వారా రైతులకు మీ సందేశం అవసరం కదా. పెట్టుకోవచ్చు చూసి. అవునా? సీడ్ చూస్తే పెట్టుకోవచ్చు. మరి షైనీ మార్కెట్లో ఎట్లా పోయింది సార్? పోయినసారి మంచిగానే పోయినాయి, నాకైతే ఇబ్బంది లేదు. మిల్లుకే పోయినాయి. మిల్లుకే పోయినాయి. 2000కి అమ్మినా. అవునా? 2000. ఏం ఇబ్బంది అయితే ఏం లేదు, పోగానే ఏమంటే అన్లోడ్ చేసుకోండి. అవునా? ఈ సీడుకు ఆ పక్క సీడుకు ఎట్లా అనిపిస్తుంది మీకు వేరియేషన్? వేరియేషన్ మంచిగానే ఉంది. మనది బాగుందా? ఇప్పుడు అవతల పెట్టిన సీడు మనం చెప్తే వాళ్ళు ఏమన్నా అట్లా అంటే మీరు చూస్తున్నారు కదా, అట్లా అనేం లేదు. మీరు చూసేదానికి సీడ్ పేరు అవసరం లేదు. ఆ పక్క సీడ్ ఎట్లా ఉంది, మన సీడ్ ఎట్లా ఉంది అనేది జస్ట్ నేను పెట్టింది అయితే మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. దానికంటే బెటర్గా ఉందా? అదే బెటర్గా ఉందా? నాదైతే మంచిగానే ఉంది. అవునా? ఓకే సార్, మనం రైతు మాటల్లో కూడా విన్నాము. HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి కొత్త వెరైటీలు ఇస్తున్నాము. మాకు ఎంప్లాయీస్ కూడా ఉంటారండి, చూసుకోవడం జరుగుతుంది. పెస్ట్ ఇన్ఫెక్షన్ కూడా, పెస్ట్కి కూడా మేనేజ్మెంట్కి కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుందండి. చూడండి, పెట్టి చూడండి, మంచి దిగుబడులు తీసుకోండి, మంచి సాధకతమైన పంటను మీరు తీసుకోవాలని కోరుకుంటూ మన రైతు సేద్యాన్ని మళ్ళొకసారి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ.